బనకచెర్లపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. 12 మందితో కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ నుంచి 5 చొప్పున పేర్లను పంపాలని కోరింది కేంద్రం. తెలుగు రాష్ట్రాల నుంచి 10 మందికి కేంద్రం తరపున మరో 2 నిపుణులకు కమిటీలో చోటు కల్పించింది. గత నెలలో ఢిల్లీలో నిర్వహించిన భేటీకి సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ సహా ఇరు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. కమిటీకి సభ్యుల ఎంపికపై ఎటూ తేల్చుకోలేకపోతోంది తెలంగాణ ప్రభుత్వం. మొదటి నుంచి బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ఎవరెవరిని నియమించాలనే దానిపై కసరత్తు చేస్తోంది. బనకచెర్లపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. 12 మందితో కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ నుంచి 5 చొప్పున పేర్లను పంపాలని కోరింది కేంద్రం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, బనకచెర్ల సంబంధించి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. కేంద్ర జలవనరుల శాఖ ఈ మేరకు ఒక నిర్ణయం కూడా తీసుకుంది. గత నెలలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి కేంద్ర జలవనరుల శాఖ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో బనకచెర్లకు సంబంధించి భవిష్యత్తులో రాబోయే సమస్యలు ఏమైనా ఉన్నాయా, ప్రస్తుతం ఇరు రాష్ట్రాలు ఏమనుకుంటున్నాయి బనకచెర్లకు సంబంధించి అని చెప్పేసి ఆ రోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కూలంకషంగా చర్చించడం జరిగింది. అయితే సమావేశం ముగిసిన తర్వాత ఇరు రాష్ట్రాల నుంచి సుమారుగా ఏపీ నుంచి 5 తెలంగాణ నుంచి 5 నిపుణుల కమిటీలో తీసుకోవాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. అటు సెంట్రల్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అందులో నుంచి 2 నిపుణులను తీసుకోవాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 5 సంబంధించిన పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఏ విషయాన్ని తేల్చుకోలేకపోతుంది. ఎటు తేల్చుకోలేని పరిస్థితి అయితే తెలంగాణకు ఏర్పడిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రభుత్వం ఆది నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తుంది. దాని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుంది బనకచెర్ల నిర్మించడం వల్ల అని చెప్పేసి 200 టీఎంసీల వరద జలాలను తాము వాడుకుంటామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం పదే ఈ విషయాన్ని చెప్తుంది. అందుకోసం దాదాపు 80,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయాలని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి కూడా ఇవ్వలేదు అని చెప్పేసి కేంద్రం స్పష్టం చేసింది. కానీ దీని మీద ఏపీ ప్రభుత్వం కొంత ఒత్తిడి తీసుకొస్తుంది, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు రాబోయే రోజుల్లో మళ్ళీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నది. కాబట్టి దీని మీద ఒక కమిటీ వేయాలని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఆ కమిటీ విషయంలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఎటు తేల్చుకోలేకపోతుంది. ఇప్పటికీ కమిటీకి ఎలాంటి పేర్లను కూడా సూచించలేదు. దీంతో ఇటు కమిటీకి పేర్లను సూచించాలా వద్దా అని చెప్పేసి కూడా అంతర్గతంగా సమీక్షా సమావేశం నిర్వహించుకుంటున్నారు. కేంద్రంలో నిన్ననే కేంద్ర జలవనరుల శాఖ మంత్రులను కూడా రాష్ట్ర మంత్రులు కూడా కలిశారు. బనకచెర్ల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళొద్దు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. నిపుణుల కమిటీకి సంబంధించి అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గడిచిన నెల అంటే జూలై నెల 21వ తేదీలోగానే ఆ 5 పేర్లను తమకు పంపించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటికీ దాదాపు 3 వారాలు గడిచినా కానీ ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పేర్లను కూడా వారికి అందజేయలేదు. కాబట్టి దీని మీద ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళొద్దని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. బనకచెర్ల విషయం కాకుండా ఇతర సమస్యలు అంటే అంతర్రాష్ట్ర జలాలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలను పరిష్కరించుకోవడానికి కావచ్చు, ఆ అంశాల మీద కూర్చొని మాట్లాడుకోవడానికి అయితే తాము నిపుణుల కమిటీకి తమ అధికారులను కావచ్చు, ఈఎన్సీలను, ఇంజనీర్ల పేర్లను సూచిస్తామని చెప్పేసి 1-2 రోజుల్లో లేఖ రాయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇతర మంత్రులు ఆయన దృష్టికి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. 1-2 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వానికి ఈ లేఖ రాసి వారికి కావలసిన ఎవరైతే అధికారులు ఉన్నారో నిపుణుల కమిటీకి సంబంధించి అది బనకచెర్ల కాకుండా ఇతర అంశాలు నీటి సమస్యలకు సంబంధించి ఇరు రాష్ట్రాలతో పక్క రాష్ట్రాలతో వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో నీటి పంపకాలు కావచ్చు, నీటి వాటాల విషయంలో కావచ్చు, ఇతర అంశాలు ఏవైతే ఉంటాయో ఇతర అంశాలను చర్చించడానికి మాత్రమే ఈ నిపుణుల కమిటీలో తమ రాష్ట్రానికి సంబంధించిన 5 అధికారుల పేర్లను తెలంగాణ నుంచి అధికారికంగా పంపిస్తామని చెప్పేసి తెలియజేసింది. సంతోష్, థ్యాంక్ యూ సుధీర్.